చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సబ్బాత్ షలోమ్. మన రక్షకుడు విమోచకుడైన నజరేయుడైన యెహోవా మెస్సియా మనల్ని మరి యొక్క సబ్బాత్ దినంలో ప్రవేశింపజేస్తూ వచ్చాడు. ఇంతవరకు మనం ఆయన ఆరాధిస్తూ వచ్చాము, ఆయన గణపరుస్తూ వచ్చాము. సమయంలో ఆయన యొక్క ఉపదేశమును మనం విందాము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలలో అవి రెండు కలిసి ఉంటాయి. 3వ అధ్యాయము 10-11 వచనాలు చదువుతున్నాను. చదివిన తర్వాత మన మధ్య ఉన్న భగవాన్ బ్రదర్ ప్రార్థన చేయాలని కోరుతూ వస్తున్నాను. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. సరే, ప్రార్థనలో ఎక్కిపిస్తాం. అందరం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే, పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప రాజా సర్వ సృష్టికర్త మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. రాజా ఆశ్చర్యకరుడా అద్భుత కార్యాలు ధరించే మా గొప్ప రాజా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. 6 దినములు సమస్త సృష్టిని సృజించి 7వ దినం విశ్రమించి పరిశుద్ధపరిచి ఇటు పరిశుద్ధమైన దినం తరతరములకు నిత్యమైన కట్టడగా ఇచ్చిన విధానం బట్టి మీకే స్తోత్రం స్తుతులు వందనాలు చెల్లించుకుంటాం తండ్రి. గత సబ్బాత్ నుంచి ఈ సబ్బాత్ వరకు మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి మీకే స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ పరిశుద్ధ దినమును ఎవరైతే ఆచరించి తండ్రి మీ సన్నిధానంలో భయభక్తులతో ఉంటున్నారో వారికి మాకును ఈ దిన సంబంధించిన ఆశీర్వాదాలు కుమ్మరించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం రాజా. ఓ గొప్ప రాజా పరిశుద్ధ పరతరి మరి ముఖ్యంగా తండ్రి ఇప్పటి వరకు తండ్రి మా స్తుతుల యందు తండ్రి, పాటల యందు తండ్రి, కీర్తనలు యందు తండ్రి, ఒక గొప్ప రాజు లేఖపట్నం యందు మీరు మా మధ్యలో ఉండి మీ నామమునకు ఘనత తెచ్చుకుంటున్న విధానం బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నారు. మరి ముఖ్యమైన ఘట్టంలో తండ్రి లేఖనం తండ్రిలో తండ్రి పట్టణంలోకి మేము వెళ్తుండగా తండ్రి ఒక గొప్ప రాజు వాక్యము వినడానికి మీరే మాకు మంచి మనసును దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. మీరు ఏర్పాటు చేసుకున్నాం సేవకుడైన తండ్రి దయాకర్ బ్రదర్ మీ పాదం దగ్గర సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆ బిడ్డ ద్వారా మీరు మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారమును అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం తండ్రి. ఒక గొప్ప రాజు పరిస్థితి ప్రతి ఒక్క చెవి నుంచి విని ఇంకో చెవి నుంచి వదిలిపెట్టకుండా తండ్రి వాటిని విని గ్రహించి వాటిని అనుసరించి నడిచే విధంగా మా జీవితాలు ధన్యపరచమని మిమ్మల్ని కోరుకుంటున్నాం రాజా. ఒక గొప్ప రాజు పరిస్థితి రాపడతాడు మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో మనకు కావాల్సిన ఆత్మీయ ఆహారమును మీరే మాకు అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ దయాకర్ బ్రదర్ను మీ పాదం దగ్గర సమర్పించుకుంటూ మాట్లాడేది ఆయన కాకుండా తండ్రి ఆయన పెదవుల నుంచి మీరే మాట్లాడి మీ నామనకు ఘనత మేము తెచ్చుకొని మళ్ళీ కోరుకుంటూ మాది మేము తగ్గించుకొని మీ నామను ఇచ్చించుకుంటూ మా రక్షకుడు విమోచకుడు యేషువా మీ అతిపరిశుద్ధమైన ఘనమనేక నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. చదువుకున్న లేఖన భాగము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఇక్కడ చక్కటి మాట అంటూ వస్తుంటున్నాడు. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలనని. కాబట్టి నేను మృతి చెందడము అది నిశ్చయము. అయితే మృతి నొందిన నా యొక్క శరీరము మళ్ళా నేను పునరుత్థానము కలిగి తిరిగి లేపబడాలి. పునరుత్థానము కలగవలనని, చూడండి, పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములలో సమానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును. కాబట్టి నేను పునరుత్థానము కలగాలి అంటే ఆయనను ఎరగాలి, ఆయన యొక్క పునరుత్థాన బలమును ఎరగాలి. కాబట్టి ఆ పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. కాబట్టి చూడండి ఇంత చక్కటి మాట. నాకు పునరుత్థానము కలగవలనని ఆయన యొక్క మరణం యొక్క సమస్తమైన ఆ యొక్క సమానుభవము, ఆయన ఏ విధంగా మరణం చెందాడో అట్టి మరణానుభవంలో నేను కూడా సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును, చూడండి, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము. కాబట్టి మనము కూడా మన యొక్క జీవితాలలో మన చివరి యొక్క
ఆశ ఏంటి? నేను పునరుత్థానుడై తిరిగి లేపబడాలి, నేను మరణం నుంచి తిరిగి లేపబడాలి, నేను సమాధి నుంచి తిరిగి లేపబడాలి, నేను తిరిగి లేపబడాలి, నా ఎముకలు లేపబడాలి, నేను లేపబడాలి. కాబట్టి మన పితరులందరూ కూడా ప్రయాసపడింది దానికోసమే, నేను పునరుత్థానములో ఉండాలని. ఎందుకంటే ఒక మాట చూసుకుంటే మన పితరులందరూ కూడా వారు శ్రమలు అనుభవించింది, వారు కష్టాలు అనుభవించింది, వారు నిందలు అనుభవించింది, వారు బాధలు అనుభవించింది. దేని కొరకంటే పునరుత్థానములో పాలు పొందాలి, పునరుత్థానములో నేను పాలు పొందాలి. అపోస్తలుడైన పౌలు అదే మాటను రాస్తూ ఒక మాట అంటాడు. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 35వ వచనములో ఈ 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల యొక్క పేర్లు రాస్తూ వారు ఏ విధంగా శ్రమపడ్డారు, ఏ విధంగా శ్రమలు అనుభవించారు రాస్తూ 35వ వచనము హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనములో స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానమును పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. శ్రేష్టమైన పునరుత్థానమును పొందగోరి వారు విడుదల పొందనొల్లక అంటే ఆ చెరసాలలో నుండి, ఆ హింసల్లో నుండి, ఆ బాధల్లో నుండి, ఆ అవమానంలో నుండి వారు విడుదల పొందనొల్లక. దేని కొరకు వారు యాతన పెట్టబడుతూ వచ్చారు? శ్రేష్టమైన పునరుత్థానము పొందుకోవడానికి కొరకు, శ్రేష్టమైన పునరుత్థానమును పొందగోరి వారు ఏం చేస్తున్నారంటే వారు యాతన పెట్టబడుతూ వచ్చారు. అంటే యాతనలు, శ్రమలు, హింసలు, వేదనలు ఇవి అనుభవించడానికి ఇష్టపడుతూ వచ్చారు. కానీ వారి యొక్క గమ్యము, వారి గురి ఏంటంటే శ్రేష్టమైన పునరుత్థానములో నేను పాలుభావిస్తున్నావు కావాలి. కాబట్టి ఆ పునరుత్థానములో పాలు పొందువారు, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో మొదటి పునరుత్థానములో పాలు పొందగలవారు ధన్యులు. అవును, పునరుత్థానములో పాలు పొందడం అనేది అది శ్రేష్టమైన స్థితి, అది శ్రేష్టమైన స్థితి. దాని కొరకు మన భక్తులందరూ కూడా ఏం చేయబడుతూ వచ్చారంటే వారి యాతనలు, వారి యొక్క ఇబ్బందులను, వారిని అంటే ఎంత శ్రమ వచ్చినా ఆ పునరుత్థానమును వారు పొందబోతున్న ఆ పునరుత్థానం కొరకు వారు వాటిని అనుభవిస్తూ వచ్చారు. కానీ అందులో నుంచి బయటకు వస్తే అయ్యో ఈ శరీరము మేము సుఖపడతాము, శరీరంతో మేము ఇప్పటివరకు ఇబ్బంది పడుతూ వచ్చాము, మేము అవమానాలను అందుతూ వచ్చాము, యాతన పెట్టబడుతూ వచ్చాము, ఈ యాతనల నుంచి మేము విడుదల పొందుతాము అనుకోలేదు. కానీ ఈ యాతనలు భరించినా సరే మాకు శ్రేష్టమైన పునరుత్థానము కావాలని వారు దాని కొరకు ప్రయాసపడుతూ వచ్చారు. అందుకే అపోస్తలుడైన పౌలు దాని కొరకే, దేని కొరకు అంటే ఆ పునరుత్థానములో పాలు పొందాలని, ఆ పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును సమస్తమును పెంటగా ఎంచుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ దినమును కూడా మనము కూడా పునరుత్థానములో పాలుభాగస్వాము కావాలి అంటే, నేను కూడా పునరుత్థానుడిగా ఆయనలో చేరాలి, ఆయనలో చేరుకోవాలి, ఆయన రాజ్యంలో చేరాలి అంటే మనమేమి చేయాలి, మనమేమి ఎంచుకోవాలి, ఏ విధంగా ఉండాలి మన జీవితాన్ని అనేది మనం ధ్యానించుకుందాం. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఆయన తనకున్నవన్నీ కూడా ఎంతగా నష్టపరుచుకుంటూ వచ్చాడో చూడండి. అదే అధ్యాయంలో, అదే ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆయన స్థితి, ఆయన అతిశయము, ఆయన యొక్క గొప్ప విధానము ఆయన చూస్తుంటే ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయములో ఆయన అంటూ వస్తున్నాడు. 4వ వచనం చూస్తూ వస్తుంటుంటే కావలినంటే నేను శరీరమును ఆస్పాదము చేసుకునదలిచిన ఎడలా చేసుకునవచ్చును. మరి 8వ దినం 5వ వచనం అక్క 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశవాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయమై పరిసయ్యుడనై ఆసక్తి విషయమై సంఘములను హింసించువాడనై ధర్మశాస్త్రం వలన నీతి విషయమై అనింద్యుడనై ఉంటిని. చూడండి, ఆయన యొక్క విషయాలను ఒకసారి చూస్తుంటుంటే ఆయన శరీరము కనుక శరీరంతో అతిశయించాలనుకుంటే ఆయనకు మించిన ఘనత ఎవరికి ఉండదు సుమా. ఎందుకంటే ఎంత శ్రేష్టమైన ఆ యొక్క శరీరమైన గొప్పతనం ఆయనలో ఉంటుంది. చూడండి,
అవును, ఎవరైనా శరీరం బట్టి అతిశయించాలనుకుంటే వారికంటే నేను ఎక్కువగా అతిశయించవచ్చును. వారికంటే ఎక్కువైన ఘనత నాకుంది, వారికంటే ఎక్కువమైన స్థితి నాకుంది. ఆయన అంటూ వస్తుంటున్నాడు, అవును కావాలంటే నేనును శరీరం ఆస్వాదం చేసుకుని వచ్చును, మరి ఎవడైనాను శరీరం ఆస్వాదం చేసుకుని దలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకుని వచ్చును అంటున్నాడు. మరి ఎక్కువగా, వారికంటే మరి ఎక్కువగా నేను శరీరాన్ని ఆస్వాదం చేసుకోవచ్చును. కానీ నేను దేని కొరకు ప్రయాసపడుతున్నాను, దేని కొరకు నేను వెళుతున్నాను, దేని కొరకు నా గురి. కాబట్టి ఈ లోకంలో మనం ఒకరిని చూస్తే వారితో పోటీ పడుతుంటే, అమ్మో వారికి 5 ఎకరాలు ఉందా, నాకు 10 ఎకరాలు ఉండాలి, వారికి ఇంత ఘనత ఉందా, అంతకంటే ఎక్కువ ఘనత, వారి శరీరము ఇంత సుఖముగా ఉందా, నేను ఇంకా సుఖపడాలి, వారికి అంత స్థితి ఉందా, నాది ఇంకా ఎక్కువ స్థితి ఉండాలని మనము ఈ లోకంలో శరీర విషయంలో మనము ఎక్కువగా పోటీ పడుతుంటాం. కానీ ఈయన 8వ దినంలో సున్నతి చేయబడిన వ్యక్తి, చూడండి, ఎబ్రీ వంశములో పుట్టిన వ్యక్తి, ఎబ్రీల సంతానములో ఎబ్రీడనై బెన్యామీను గోత్రములో పుట్టి, చూడండి, ధర్మశాస్త్ర విషయంలో పరసైడుగా ఉండి, ధర్మశాస్త్ర విషయంలో అనింద్యుడను, ధర్మశాస్త్ర విషయంలో అనింద్యుడను, నీతి విషయంలో అనింద్యుడు, ఎక్కడ నింద మోపడానికి ఆస్కారం లేని వ్యక్తి, ధర్మశాస్త్ర విషయంలో ఎక్కడ కానీ చిన్న పొరపాటు కూడా జరిగించని వ్యక్తిగా అపోస్తలుడైన పౌలు ఉంటూ వచ్చాడు. అయినను ఏవేవి లాభకరంలో ఉన్నవో వాటన్నిటిని కూడా ఏం చేస్తున్నాడట, మెస్సయ్య నిమిత్తము నష్టముగా ఎంచుకుంటున్నాను. ఎందుకంటే వీటిని ఆస్వాదం చేసుకుంటే నేను నా గురి చేరుకోను, నా గమ్యం చేరుకోను. నా గురి అది కాదు. నా గురి ఏది? నా గురి అవును యేసు మెస్సీయ యొక్క మరణ పునరుత్థానంలో సమాన అనుభవం గలవాడనై నేను కూడా శ్రేష్టమైన ఆ పునరుత్థానంలో పాలుపాగుస్తుని కావాలి. కాబట్టి దాని కొరకు నా శరీరమునకు ఏవేవైతే ఘనత తీసుకొచ్చినాయో అవన్నిటిని కూడా నేను నష్టముగా ఎంచుకొనుచున్నాను. కాబట్టి నష్టముగా ఏవేవి లాభకరమైనో వాటన్నిటిని నష్టముగా ఎంచుకొనుచున్నానని అంటూ ఇంకేమంటున్నాడంటే, ఈ లోకములో దేనినైనాను నేను పెంటగా ఎంచుకొనుచున్నాను, పెంటగా సమస్తమును నష్టపరుచుకొని వాటి పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. అది ప్రియులారా, కొన్ని పొందుకోవాలంటే కొన్ని వదులుకోవాలి. కొన్ని మనం దక్కాలి అంటే కొన్ని మనం విడిచిపెట్టాలి. కాబట్టి రెండూ కావాలి అంటే రెండూ దొరకవు. కాబట్టి ఇక్కడ చిన్న సామెత ఉపయోగించు, ఒకటి పొందుకోవాలి మనము. అవును, పునరుత్థానంలో నేను కూడా పాలిభాగస్తులు కావాలి అంటే ఈ లోకంలో శరీరంగా కొన్ని వదులుకోవాలి. మనం శరీరరీతిగా దేని విషయంలో మనం అతిశయిస్తున్నామో, ఆస్తి విషయంలో, లేకుంటే డబ్బు విషయంలో, లేకుంటే మనకున్న దేనైనా మనం దాన్ని బట్టి మనము ఆ ఘనముగా మనం ఎంచుకుంటున్నామేమో, దాన్ని మనం పెంటగా ఎంచుకోకుంటే, దాన్ని మనం నష్టపరుచుకోకుంటే, దాన్ని మనం వదులుకోకుంటే మనము దాన్ని పొందుకోలేము సుమా. పునరుత్థానంలో పాలుభాగస్తులం కాలేము. కాబట్టి దాని కొరకు అపోస్తలుడైన పౌలు ఏమేమి జరిగిస్తూ వస్తున్నాడు, ఏమేమి నెరవేరుస్తూ వస్తున్నాడు, దేని కొరకు. ఎందుకంటే ఆయన యొక్క మాటలు ఒకసారి చూసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఆయన ఏమంటూ వస్తుంటున్నాడో చూద్దాం ఒకసారి. ఆ కొలస్సీ రాసిన పత్రికలో ఆయన ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. కొలస్సీ రాసిన పత్రికలో ఆయన యొక్క మాటలు మనం చూద్దాం. కొలస్సీ రాసిన పత్రిక మొదటి అధ్యాయం 24వ వచనంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు మెస్సయ్య పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. చూడండి, అవును, యేసు మెస్సయ్య అనే ఆయన యొక్క సంఘముని ఆ శరీరము కొరకు, సంఘమును ఆయన శరీరము కొరకు మెస్సయ్య పడిన పాటలలో ఏవైనా కొదువైమన్నా ఉన్నాయేమో, ఆయన పడిన శ్రమలలో ఏవైనా ఆయన కొన్ని కొదవబడ్డాడేమో, కొన్ని ఆయన అనుభవించలేము, వాటిని కూడా నేను అనుభవించాలని, వాటిని కూడా ఆయనకి ఇంకా ఏవైనా శ్రమలు అనుభవించడము, ఆయన కొన్ని కొరత ఏమైనా ఉన్నావేమో, కొదవేమన్నా ఉన్నాయేమో, వాటిని కూడా నా శరీరమందు భరించుకోవాలని, అంటే ఎంతగా తన శరీరమును హింసలకు అప్పగించుకుంటూ వస్తుంటున్నాడు చూడండి. కాబట్టి నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు
శ్రమల యందు సంతోషించడము, హింసల యందు సంతోషించడం. యెహోవా మెస్సీయ ఆయన యొక్క సంఘము కొరకు, ఆయన ఏర్పరిచిన, ఆయన నియమించిన, ఆయన స్థాపించిన ఆ సంఘము కొరకు, ఆయన ఏర్పరచుకున్న ఆయన సంఘము కొరకు, యెహోవా మెస్సీయ ముఖ్యమైన మూలరాయి ఉన్న ఆయన సంఘము కొరకు, ఆ సంఘము వర్ధిల్లడానికి కొరకు, ఆ సంఘం క్షేమాభివృద్ధి పొందుకోవడానికి నిమిత్తము, ఆ సంఘము ఆయన యొక్క పోలికలోనికి మార్చబడానికి కొరకు, ఆయన సంఘము ఆయన యొక్క స్వరూపతలోనికి మార్చబడానికి కొరకు, ఆయన పడిన పాటల్లో ఏమైనా కొదువై ఉంటే వాటిని తన శరీరమందు భరించుకోవడానికి, తన శరీరములో వాటిని అనుభవించుకోవడానికి ఆయన ఇష్టపడుతూ వస్తుంటున్నాడు. కాబట్టి ఆ అనుభవంలోకి, ఆ ప్రత్యక్షతలోనికి మనం వెళితేనే, అవును యెహోవా మెస్సీయ ఇంకా నింద అనుభవించలేదా, ఆ నింద నా మీద పడని. యెహోవా మెస్సీయ శరీరమందు ఈ బాధ అనుభవించలేదా, ఆ బాధ నేను అనుభవిస్తాను. యెహోవా మెస్సీయ ఈ మాట అనిపించుకోలేదా, ఆ మాట నేను అనిపించుకుంటాను. యెహోవా మెస్సీయ ముఖం మీద కూడా వేయించుకున్నాడు. యెహోవా మెస్సీయ పిడిగుద్దులు గుర్తించుకున్నాడు. యెహోవా మెస్సీయ అవును ఇతను దయ్యం పట్టిన వాడు అనిపించుకున్నాడు. యెహోవా మెస్సీయను వెలివేశారు. యెహోవా మెస్సీయను మనుషులు చూడలేని రీతిగా ఆయన ముఖం మార్చబడుతూ వచ్చింది. ఆయన దూషిస్తూ వచ్చారు. ఆయన బదులు దూషించలేదు సుమా. ఆయన శ్రమ పెట్టబడుతూ వచ్చాడు. ఆయన బదులు ఎవరిని కూడా పల్లెత్తు మాట అనలేదు. ఆయన నోట కపటము లేదు. ఆయన బదులు దూషించలేదు. దూషింపబడియో బదులు దూషించలేదు ఆయన. కానీ ఈ దినమున మనము ఎవరైనా దూషిస్తుంటే బదులు దూషించుతూ ఇంకో 2 మాటలు, ఎక్కువ దూషణ మాటలు మన నోట నుంచి వస్తుంటాయి. నాకు రోషం లేదా, నేను ఏం తక్కువ అని మనలో నుంచి వస్తున్న ఆ యొక్క ఫీలింగ్ చూడండి. ఇదే మనకు పునరుత్థానంలో పాలు పొందుకోకుండా అడ్డుపడుతున్న అపవాది సుమా. కాబట్టి యెహోవా మెస్సీయ శరీరంలో ఏవైతే కొరతగా ఉన్నాయో అవి నీవు అనుభవించడానికి ఇష్టపడితేనే నువ్వు ఆయన పునరుత్థానంలో పాలు పొందడమవుతావు. అందుకే అపోస్తలుడైన పౌలు ఏ మాట రాస్తూ వస్తుంటున్నాడంటే, రోమీయులు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో ఒక మాట రాస్తూ వస్తుంటాడు. 6వ అధ్యాయంలో 6వ అధ్యాయము 5వ వచనము, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమైయుందుము. చూడండి, ఆయన మరణం యొక్క సాదృశ్యమందును ఐక్యము గలవారమైన ఎడల ఆయన యొక్క పునరుత్థానం యొక్క సమానమైన ఆ పునరుత్థానమును మనము కూడా పొందుకుంటాము. ఆయన మరణములో సమానమైన సాదృశ్యం మనకు కలిగితేనే, అంటే ఆయన మరణం చెందాడు, మనము కూడా మన శరీర విషయములో, మన శరీరేచ్ఛల నుంచి వస్తున్న ఆ ఏచ్ఛల నుంచి, లేకుంటే శరీరమునకు, మన పాపము జీవితమునకు, మన ప్రాచీన జీవనమునకు, మన గత జీవనకు మనం మరణము చెందాలి. ఎవరైనా మనం దూషిస్తే, అవును నేను ఒకప్పుడు రోషముండే కానీ ఇప్పుడు నూతనమైన జీవం పొందుకోవడానికి కొరకు, ఆయన మరణ భూస్థాపన పునరుత్థానంలో ఐక్యపరచబడానికి కొరకు నేను లేపబడ్డాను. కాబట్టి ఆయన పునరుత్థానంలో నాకు కూడా సమానమైన పునరుత్థాన అనుభవంలోకి నేను రావాలి అంటే ఆ యొక్క మాటలు అనుభవిస్తాను, ఆ మాటల నిందలు అనుభవిస్తాను. నేను మరణం చెందాను ఈ లోకానికి. కాబట్టి యెహోవా మెస్సీయ చనిపోయాడు, నేను కూడా ఈ లోకానికి చనిపోయాను. నేను కూడా ఈ లోక విషయంలో చనిపోయాను అనుకుంటేనే మనం బ్రతుకుతాం. అదే మనం ఈ లోకానికి చనిపోయామైన వారమైతేనే మనం బ్రతుకుతాం సుమా. పునరుత్థానం అంటే తిరిగి లేపబడట, తిరిగి ఐక్యపరచబడతాం ఆయన పునరుత్థానములో. అదే అపోస్తలుడైన పౌలు శ్రేష్టంగా రాస్తుంటాడు. ఆయన యొక్క మాటల యొక్క అర్థమంతదే. ఏ పత్రిక రాసినా, ప్రియులారా, భక్తులారా, పరిశుద్ధ రక్తంలో కడగబడిన బిడ్డలారా, మీరు పునరుత్థానంలో ఐక్యపరచబడాలి. మీరు పునరుత్థానంతో ఆయనను ఎదుర్కోవాలి. మొదటి పునరుత్థానంలో పాలు పొందాలి మీరందరూ. కాబట్టి అందరినీ సిద్ధపరుస్తుంది దేని కొరకు అంటే పునరుత్థానములో ఆ పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన పత్రికలు రాస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి ఆయన ఏమంటాడంటే, నేను పునరుత్థానుడైన యెహోవా మెస్సీయను ప్రకటిస్తున్నాను అంటున్నాడు.
మృతునందిన యాశ్వమిస్సేను కాదు, పునరుత్థానుడైన యాశ్వమిస్సేను. ఎందుకంటే ఆ పునరుత్థాన బలము అనేకులకు తెలియపరచాలి. దాని కొరకు శ్రేష్టమైన మాట రాస్తుంటాడు. కొరింథీ రాసిన పత్రిక, మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయంలో కూడా ఆ పునరుత్థానం యొక్క స్థితిని ఆయన రాస్తూ, ఆ పునరుత్థానం యొక్క ఆయన అర్థం చెప్పినంతగా ఎవరు చెప్పలేరు సుమా. 15వ అధ్యాయంలో ఆయన రాస్తూ వస్తుంటున్న ఆ మాట చదువుతుంటే, ధ్యానిస్తుంటుంటే ఎంత శ్రేష్టమైన మాట. 42వ వచనం ఒకసారి చూడండి. మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, గణహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైనదిగా విత్తబడి శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. చాలండి. మృతుల పునరుత్థానమును అలాగే దేనితో పోలుస్తున్నాడు? పునరుత్థానమును. అవును, నువ్వు ఏ విత్తనం విత్తుతున్నావో ఆ విత్తనం ఏమవుతుంది? భూమిలో పడివి చనిపోతుంది. ఆ చనిపోయిన విత్తనంలో నుంచి ఒక జీవం వస్తుంది, ఒక శరీరం వస్తుంది. చూడండి 37వ వచనంలో, నువ్వు విత్తుదాన్ని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, ఒట్టి గింజను విత్తుచున్నావు కానీ పుట్టబో శరీరమును విత్తడలేదు. కాబట్టి ఒక విత్తనం విత్తుతున్నావు నువ్వు, కానీ ఆ విత్తనం నుంచి ఏమొస్తుంది? ఒక మొక్క వస్తుంది. ఆ మొక్క రావడానికి కొరకు ఆ యొక్క విత్తనం ఏమవుతుంది? భూమిలో పడి చనిపోతుంది. కాబట్టి నీవు కూడా ఒక మహిమగల శరీరముగా, ఒక అక్షయమైన శరీరముగా, ఒక ఘనమైన శరీరముగా లేపబడానికి కొరకు నీ శరీరము ఈ లోకములో, అవును ఈ లోకములో నువ్వు పైకి బ్రతుకుతున్నావే. కానీ ఏమో కావాలి? ఈ లోక విషయంలో, లోక ఆశల విషయంలో, లోక సంబంధమైన వ్యవహారాల విషయంలో, లోక సంబంధమైన గణిత విషయంలో నువ్వు మృతి నొందాలి. కాబట్టి ఆయన అంటూ వస్తుంటున్నాడు, అయ్యా అవును శరీరం విత్తబడితేనే మహిమగల శరీరంగా లేపబడుతుంది. బలమైన శరీరంగా లేపబడాలంటే బలహీనమైన శరీరముగా విత్తబడాలి. కాబట్టి మన శరీరము భూమిలో పాతి పెట్టబడుతుంది, మట్టికి మన్ను కాబోతుంది. ఆ మన్నైన ఈ మన్నైన శరీరము కొరకు ప్రయాసపడుతుంటాం. దేని కొరకు మనం ప్రయాసపడుతుందంటే మన్ను కొరకు, మట్టి కొరకు, మట్టిలో మట్టి అయిపోయేదాని కొరకు, క్షేమైపోయేదాని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు సుమా. కాబట్టి బలహీనమైన శరీరము, ఇది బలహీనమైన శరీరము. ఒక బలమైన శరీరం ఒకటి ఉంది, అక్షయమైన శరీరం ఒకటి ఉంది, మహిమగల శరీరం ఒకటి ఉంది. అవును ఈ లోకంలో దాని కొరకు నేనేం చేయాలంటే పునరుత్థానం యొక్క బలమును ఎరగాలి. కాబట్టి ఆ బలమును ఎరుగు నిమిత్తము ఆయన ఏం రాస్తూ వస్తుంటాడంటే, ప్రియులారా ఒక విత్తనమును మీరు చూడండి. ఆ విత్తనమును చూస్తే ఆ విత్తనం యొక్క గుణపాఠం ద్వారా మీరు పునరుత్థానం యొక్క బలమును ఎరుగుతారు. దాని కొరకు ఆయన ఏం చేస్తూ వస్తుంటాడంటే, అవును ప్రియులారా మీరు కూడా యెహోవా మెస్సీయతో కూడా లేపబడాలంటే యెహోవా మెస్సీ యొక్క మరణ భూస్థాపన పునరుత్థానంలో మీరు ఐక్యపరచబడాలి. కాబట్టి యెహోవా మెస్సీయా ఈ లోకములో ఏ విధంగా ఆయన మరణించి సమాధి చేయబడుతూ వచ్చాడో, నీవు కూడా నీ గత జీవితానికి అంతా కూడా చనిపోయి సమాధి చేయబడిన వ్యక్తిగా ఉండాలి, సమాధి చేయబడిన దానిగా ఉండాలి. ఇంకా నీలో జీవిస్తున్నాయి, ఇంకా పాత ప్రాచీన స్వభావం జీవిస్తుంది అంటే చూడండి ఆయన యొక్క మాటలు. ఒకసారి అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట రాసి వస్తుంటాడు. 4వ అధ్యాయము 14-15 వచనం చదువుదాం ఒకసారి. విశ్వసించితిని గనుక మాట్లాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై యెహోవా మెస్సీయను లేపినవాడు యాశ్వాతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేము విశ్వసించున్నాము గనక మాట్లాడుచున్నాము. చూడండి మన విశ్వాసము. అవును యెహోవా మెస్సీయ మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన మూడో దిన తిరిగి లేచాడని మనం విశ్వసిస్తున్నాం. కాబట్టి ఆ విశ్వాస పరిమాణంలో ఉన్నాము. మనము కూడా అదే విశ్వాసముతో, అవును నేను కూడా సమాధి చేయబడతాను, నేను కూడా ఒక దినమున సమాధిలో నుంచి లేపబడతానని ఆ విశ్వాస పరిమాణంలో నీవు కూడా ఉంటే, ఆయన అంటున్నాడు యెహోవా మెస్సీయను లేపినవాడు యెహోవాతో కూడా మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలబెట్టానని ఎరిగి
మేము విశ్వసించున్నాము గనక మాట్లాడుచున్నాం. దాని కొరకు యాస్వామిస్తే మమ్మను కూడా లేపుతాడు, ఆ యాస్వామిస్తే ఆయన లేచాడు, మమ్మను కూడా లేపుతాడని దాని కొరకు మనం ఏం చేయబడాలంటే ఈ లోకములో మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. కాబట్టి ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. దాని కొరకు ఆంతర్య పురుషుడైన ఆత్మను బలపరచడానికి కొరకు, ఆత్మ సంబంధమైన ఆ యొక్క మహిమను, ఆత్మ సంబంధమైన ఆ దృష్టిని కలిగిన వారమై మనం ఈ లోకములో ఆయన కొరకు జీవించవలసిన అవసరం ఉంది సుమా. దాని కొరకు మనం ఏం చేయాలంటే, అవును, దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. కాబట్టి దృశ్యమైన వాటిని మనం చూస్తున్నాం, ఈ లోకంలో కనబడేవి మనం చూస్తున్నాం, ఈ లోకంలో వీటిని మనం చూస్తూ మనం వీటిని బట్టి సంతోషిస్తున్నాము. కానీ అదృశ్యమైన వాటిని చూస్తూ సంతోషించాలి. అదృశ్యమైన అంటే కనబడని ఆ పరలోకపురము, ఆ పరలోకపు మహిమ, ఆ పరలోకపు ఘనత, ఆ పరలోకంలో ఉన్న ఆ పొందుకోబోయే కిరీటము కొరకు, దాని కొరకు నేను పునరుత్థానంలో పాలుభాగస్తుని కావాలి. దాని కొరకు నా బాహ్య పురుషుడు కృషించున్నను, ఆంతర్య పురుషుడు నేను బలపరచుకోవాలి. కాబట్టి అందుకే ఆయన ఏమంటున్నాడంటే, అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కొమిలెదనా, కొదువతో నేను కొమిలెదనా. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు, కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కొమిలెదనా, కొదువతో నేను కొమిలెదనా. నిత్యము కదలని సియోను కొండపై, నిత్యము కదలని సియోను కొండపై, యాషువా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా, యాషువా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. పరమ తండ్రి నీకు స్తోత్ర. కాబట్టి నిత్యము కదలని ఆ సీయోను కొండపై ఆ యాస్వామిస్య ఆసీనుడైన ఆయనను మనం ఏం చేయాలంటే ఆయనను చూడాలి. అయ్యా, నిత్యము కదలని సీయోను కొండపై యాస్వా నిన్ను మాత్రమే చూస్తూ నేను ఈ లోకంలో పరవశించిపోతానయ్యా,
నిన్ను మాత్రమే చూస్తున్నాను. కాబట్టి దృశ్యమైనవి చూడక అదృశ్యమైన వాటిని చూస్తూ మనం ఈ లోకములో ఆయనలో సంతోషిస్తూ ఉండాలి. కాబట్టి అందుకే అపొస్తలుడైన పౌలు, నేను శ్రమల యందు సంతోషించుచు యాశ్వమెస్సే పడిన పాటల్లో కొదువగా ఉన్న వాటిని నేను నా శరీరమందు వహించుకుని నేను భరించుకుని నేను వెళుతున్నాను. ఎందుకంటే అదృశ్యమైన వాటిని చూస్తున్నాను, అదృశ్యమైన వాటిని, అదృశ్యుడైన ఆ యాశ్వమెస్సేను చూస్తున్నాను, ఆ మహిమలో ఉన్న ఆ యాశ్వాను చూస్తున్నాను, సింహాసనాసురుడైన ఆ యాశ్వాను చూస్తున్నాను. ఆయన్ను చూస్తే ఈ లోకంలో ఏవి కూడా మనకు లాభకరములైనవి కావు సుమా. ఏవి కూడా మనకవి గొప్పగా అనిపించవు సుమా. కాబట్టి ఏవేవి లాభకరములైనవో అవన్నీ నష్టముగా ఎంచుకుంటాం. ఆయనను చూస్తే, సింహాసనాసురుడైన నిత్యము కదలని సియోను కొండపై కూర్చున్న ఆ యాశ్వాను చూస్తే, అదృశ్యమైన వాటిని చూస్తే ఈ లోకంలో ఏవి కూడా మనకు లాభకరములుగా ఉండవు, ఏవి కూడా మనకు అది అతిశయకరముగా ఉండవు సుమా. కాబట్టి దేన్ని చూస్తున్నాం మనం? పునరుత్థాన బలమును పొందగోరి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఈ లోకములో శ్రమలు అనుభవించడానికి ఇష్టపడుతున్నావా? మన పితరులు దాని కొరకు ప్రయాసపడ్డారు. అందుకే యాశ్వా మెస్సియా ఆయన ఏమంటున్నాడంటే, యాశ్వాను చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆయన అంటున్న ఒక మాట 25వ వచనము, అందుకు యాశ్వా పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. చూడండి, యాశ్వా అంటున్నాడు పునరుత్థానమును నేనే. ప్రియులారా, యాశ్వా మెస్సియాను నువ్వు చూచుచున్నావా? పునరుత్థానుడైన యాశ్వా మెస్సియాను చూచుచున్నావా? అదృశ్యుడైన యాశ్వా మెస్సియాను చూచున్నావా? ఆయనే పునరుత్థానము. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచితే, ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచితే, ఆయన మరణించి తిరిగి లేచాడు, నన్ను కూడా ఆయన తిరిగి లేపుతాడు సమాధిలో నుంచి అని నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. నువ్వు చనిపోతావు ఈ లోకంలో శరీరరీతిగా, కానీ నీ ఆత్మ తిరిగి అవుతున్నమునా తిరిగి లేపబడుతుంది, పునరుత్థానములో పాలుభావసరం అవుతుంది. కాబట్టి బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు ఎప్పటికీ ఎన్నటికీ చనిపోడు. అంటే ఒక్కసారి మొదటి పునరుత్థానంలో పాలు పొందితే ఇక నీకు ఎన్నడూ మరణం ఉండదు సుమా. ఆ మొదటి పునరుత్థానంలో పాలు పొందడానికి కొరకు, ఆ మొదటి పునరుత్థానంలో పాలు పొందుకోవడానికి కొరకు ప్రయాసపడు. కాబట్టి ఆ మొదటి పునరుత్థానంలో పాలు పొందుకోవడానికి కొరకు ప్రయాసపడితే ఆయన అంటున్నాడు, అయ్యా ఒక్కసారి మన పితరులు చూడండి, వారి దేని కొరకు ఆ శ్రేష్టమైన పునరుత్థానం పొందుకోవడానికి కొరకు, వారి ఈ లోకంలో శ్రమలు అనుభవించడానికి కూడా, యాతలు అనుభవించడానికి కూడా వారు ఇష్టపడుతూ వచ్చారు. అందులో నుంచి విడుదల పొందుకోవడానికి వారు ఇష్టపడలేదు. నువ్వు దేని ఇష్టపడుతున్నావు? దేని పొందుకోవడానికి? దేని కొరకు? క్షణమాత్రం ఉండే ఈ సుఖము కొరకు, క్షణమాత్రం ఉండే ఈ యొక్క భోగము కొరకు, ఈ భాగ్యము కొరకు, ఆ నిత్యము ఉండే ఆ మహిమను, ఆ నిత్యము ఆయనతో కలిసి ఆయన రాజ్యంలో ఉండే ఆ యొక్క భాగ్యమును పొందుకోవడం వదులుకుంటున్నావా? ఆ పునరుత్థానంలో పాలు పొందడానికి ఇష్టపడడం లేదా? కాబట్టి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నాకు పునరుత్థానం కలగవలనని ఏవేవి లాభకరములైనవో వాటి నష్టముగా ఎంచుకుంటున్నాను. కాబట్టి దాని కొరకు ఒక శ్రేష్టమైన మాట ఆయన ఏమంటున్నాడంటే, యెషయా గ్రంథంలో ఒక మాట అంటుంటాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట అంటుంటాడు. యెషయా 26:19 మృతులైన నీ వారు బ్రతుకుదు, నా వారి శివములు సజీవములగును, మంటిలో పడి ఉన్న వారులారా మేలుకొని ఉత్సాహించుడి. నీ మంచు ప్రకాశమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయను. భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయను. ఇదే పునరుత్థానము. భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేసేదే అదే పునరుత్థానము. ఎవరు చేస్తారు? ఆ భూమి మీదకి ఒక మంచు రావాలి, ఒక మంచు తడపాలి భూమును. ఆ మంచే యెహోవా మెస్సియాలో నీవు నిలిచి ఉంటే, యెహోవా మెస్సియాను విశ్వాసం వస్తే, యెహోవా మెస్సియా నామం కొరకు నీవు లోకాన్ని వదులుకుంటే, లోకంలో సుఖాన్ని వదులుకుంటే, ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటే, యెహోవా మెస్సియా తనలోని ఆ జీవమును నీలో ప్రవహింపజేస్తాడు. అదే మంచు భూమి తనలోని
ప్రేతలను సజీవులుగా చేయను నీ మంచు, ప్రకాశమనమైన నీ మంచు, ఆయన మంచు మన మీద కుమ్మరిస్తాడు సుమా, మన మీద కురిపిస్తాడు సుమా. కాబట్టి నీ వారి శవములు సజీవములగును. ఆ సజీవుడైన యేసు మెస్సియా నిన్ను నన్ను ఏమని కోరుతున్నాడంటే, నువ్వు కూడా సజీవుడుగా తిరిగి లేపబడాలి, పునరుత్థానములో పాలు పొందాలి. కాబట్టి దాని కొరకు నువ్వేమి చేయి? అపోస్తలుడైన పౌలు యొక్క ప్రత్యక్షత, అపోస్తలుడైన యొక్క పౌలు యొక్క ఆ యొక్క గొప్ప దర్శనము నువ్వు కలిగిన వాడవై, నువ్వు కలిగిన దానివై ఉండాలి సుమా. దాని కొరకు ఏవేవి లాభకరమైనవో, నీకు ఏదేదైతే ఇష్టకరమైనవో దాన్ని వదులుకో, విడిచిపెట్టు. విడిచిపెట్టకుంటే పొందుకోలేవు. కాబట్టి అపోస్తలుడైన పౌలు తన శరీరమందు అవన్నీ భరిస్తూ వచ్చాడు, అవన్నీ నిందలు అనుభవిస్తూ వచ్చాడు, దాని కొరకు శ్రమను అనుభవిస్తూ వచ్చారు. కాబట్టి ఎబ్రాయ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో వారందరు భక్తులు కూడా ఆ విధంగా నిందలు అనుభవిస్తూ వచ్చారు, బాధలు అనుభవిస్తూ వచ్చారు. ఆ బాధ కొంచెమైనా నువ్వు అనుభవిస్తున్నావా? అనుభవించకుండా, బాధ అనుభవించకుండా, శ్రమ అనుభవించకుండా, నిందలు అనుభవించకుండా, నష్టపరుచుకోకుండా నీవు పునరుత్థానంలో పాలు పొందడం అసాధ్యం. కాబట్టి పునరుత్థానంలో పాలు పొందడానికి కొరకు దేనినైనా వదులుకోవడానికి ఇష్టపడాలి. యేసు మెస్సియా దేనైనా వదులుకోమని చెప్తున్నప్పుడు దేనినైనా వదులుకోవడానికి ఇష్టపడాలి. కాబట్టి ఆ పునరుత్థానంలో పాలు పొందడం గొప్ప ధన్యత. ఆ ధన్యతలో పాలు పొందాలని పరమత నిన్ను ఆశపడదు, నిన్ను కోరుతూ వస్తున్నాడు. ఆయన ఆ విధంగా మనల్ని ఆయన పునరుత్థానములో మనలో కూడా ఐక్యపరచబడమంటున్నాడు. ఐక్యముతో ఆయన మరణానుభవంలో సమానమైన అనుభవంతో మనం అంటే పునరుత్థానంలో కూడా సమానమైన ఐక్యంలో మనం ఉంటాం సుమా. అట్టి అనుభవంలోకి పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని నడిపించును గాక. ఆమేన్.